ఓం మాణిక్య వీణాముపలాలయంతేం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలచ్యుతి కోమలాంగీం మాతంగ కన్యా మనసా స్మరామి. ఓం ఐం వాగ్వాదిన్యై స్వాహ. మనకి పుట్టుమచ్చలు ఎవరికి ఎక్కడ ఉంటాయి, ఏ స్థానాల్లో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి స్త్రీ పురుషులకు అనేటటువంటి దానికి మీద ఈ యొక్క తర్వాత 12 రాశుల వారిపైన ఈ పుట్టుమచ్చల ప్రభావం ఏ విధంగా ఉంటుందో ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా పురుషులందరికీ కూడా పురుష అంగం పైన కనుక పుట్టుమచ్చలు ఉన్నట్లయితే అదృష్టమా లేకపోతే ఈ యొక్క దురదృష్టమా అనేటటువంటిది చాలా మందికి తెలియనటువంటి అంశం. అది మరి పుట్టుమచ్చ లింగం పైన ఉన్నటువంటి ఇంచుమించు చాలా మంది వరకు కూడా ఎంత డబ్బు బాగా సంపాదించినప్పటికీ కూడా మరి వీళ్ళందరికీ కూడా ధన నష్టం అనేటటువంటిది ఏదో ఒక దశలో జరుగుతూ ఉంటుంది. అలాగే స్త్రీలకి ఈ యొక్క పెదవులపై పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు అదృష్ట జాతకులు అవుతారు. వారిని మంచి సౌందర్య రాశులు అవడమే కాకుండా మంచి ఉద్యోగము, గొప్ప ఇంటి సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు వివాహం చేసుకుంటూ ఉంటారు. అలాగే కడుపు పైన పుట్టుమచ్చ ఉన్నటువంటి పురుషుడికి ఆకలి ఎక్కువ. అందువలన వీళ్ళకి ఆకలి జీర్ణం అనేటటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే ధనాన్ని బాగా సంపాదిస్తారు. స్త్రీలకి నడుము పైన పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు మంచి రసికత్వం కలిగి ఉంటారు, కోమల స్వభావం కలిగి ఉంటారు, మంచి ధనవంతులు అవుతారు. అలాగే ఈ రెండు కనుబొమ్మల మధ్య స్త్రీ పురుషులిద్దరికీ కూడా పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తీక్ష్ణ దృష్టి కలిగి ఉంటారు. అవతల వాళ్ళు ఎవరైనా సరే అటువంటి వాళ్ళని అంచనా వేసుకోగలుగుతారు, కీర్తిమంతులు అవుతారు. అలాగే ఈ యొక్క ఉంగరము వేలు ఇదిగో ఇక్కడ దీనికి కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే జీర్ణకోశ వ్యాధులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ చిటికిన వేల మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార దక్షత కలిగి ఏ వ్యాపారాన్నైనా సరే చేసేటటువంటి వాళ్ళు అవుతారు. ఇదిగో ఈ చూపుడు వేలు మీద వేలు ఉన్నటువంటి వాళ్ళు ఇతరుల యొక్క దోషాలని ఈజీగా గ్రహిస్తారు అండ్ కమాండింగ్ పవర్ అనేటటువంటిది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇదిగో ఇది శనివేలు. ఈ వేలు మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ కష్టపడేటటువంటి స్వభావం కలిగి ఉంటారు. పాదాల మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తిరుగుడు చక్రాలు ఉన్నటువంటి వాళ్ళు. మా అరికాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా గొప్ప ధనవంతులు అవుతారు. అలాగే ఎడమ తొడ పైన ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మగసిరిని కలిగి ఉంటారు. అలాగే స్త్రీలకు కూడా తొడలపైన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మంచి సంపాదనా పరులు అవుతారు. అలాగే ఈ యొక్క శిరస్సు మీద, స్కల్ మీద మనకి పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు మంచి సుడులు ఉంటాయి. 2-3 వివాహాలు అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇకపోతే భుజము మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళకి, మగవాళ్ళకి కుడి భుజము, ఆడవాళ్ళకి ఎడమ భుజం అనమాట. ఇటువంటి వాళ్ళకందరికీ కూడా మనకేమవుతుందంటే చక్కగా భుజబలం కలిగి ఎక్కువ కష్టపడి ఎక్కువ సంపాదించడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అలాగే ఈ దీనిపైన పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మంచి తీక్ష్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో వీళ్ళు మంచిగా సక్సెస్ అవుతారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణించాలి అని అనుకునేటటువంటి వాళ్ళకి చంకల్లో పుట్టుమచ్చలు ఉండాలి. అలాగే డాక్టర్లుగా మరి ఇటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు అవ్వాలి అని అంటే కనుక మంచి కీర్తి ప్రతిష్టలు రావాలి అంటే మోచేతులపైన, మోకాళ్ళపైన ఉండాలి. అలాగే మనకి ఇక్కడ కాయలాగా ఉంటుంది, పుట్టుమచ్చ కాయలాగా. మంచి వ్యాపార దక్షత కలిగి మంచి బిజినెస్ మ్యాన్లుగా మంచిగా మారడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఈ యొక్క లెగ్స్, మోకాళ్ళ క్రింద ఉన్నటువంటి కాళ్ళపైన పుట్టుమచ్చ, మనం మోకాళ్ళ మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు చాలా మెకానికల్ ఇంజనీర్స్గా, తర్వాత చక్కగా ఈ యొక్క ఇండస్ట్రీస్, ఐరన్ సంబంధమైనటువంటి ఇండస్ట్రీస్ నడపడానికి
మంచి దక్షత కలిగి ఉంటారు. అలా మనకి ఈ యొక్క పుట్టుమచ్చలు అనేటటువంటివి మనం ఏమనుకుంటాం అంటే బ్లడ్ క్లాట్ అయ్యి ఇవన్నీ ఏర్పడ్డాయేమో అనేటటువంటి వాదన మనకి బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు అంటూ ఉంటారు. కానీ అవన్నీ ఏం కాదు. పుట్టుమచ్చలు అనేటటువంటి వాళ్ళు పుడతారు, అవి మారిపోతాయి, మోల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కూడా. ఇప్పుడు నాకు చిన్నప్పుడు ఇక్కడ చెస్ట్ మీద ఉండేది పుట్టుమచ్చ, అది మాయమైపోయింది. అలాగే చేతికి ఇదిగో ఇక్కడ మధ్యలో ఉండేది నాకు పుట్టుమచ్చ, అది ఇప్పుడు పోయింది. అంటే మార్పు వస్తూ ఉంటుంది అనమాట. సో నా 10th క్లాస్ సర్టిఫికేట్స్ మీద ఇక్కడే ఉంటుంది. సో ఈ విధంగా మనకి పుట్టుమచ్చలు అనేటటువంటివి మీకు అదృష్టం వచ్చేటప్పుడు బాగా పెరుగుతూ ఉంటాయి, అలాగే దురదృష్టం వచ్చేటప్పుడు కొన్ని మాయమైపోతూ ఉంటాయి, కొన్ని కొత్తగా పుడతా ఉంటాయి. అందువల్ల మనము ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తీవ్ర కోపులై వాళ్ళు దురుసు స్వభావంతో ఉంటారు. నాలుక మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏదంటే అది జరుగుతుంది అంటారు. అలాగే ఈ యొక్క పెదవుల పైన అంటే ఈ లిప్స్ పైన పుట్టుమచ్చలు ఉన్నటువంటి వాళ్ళు మోస్ట్ రొమాంటిక్గా వీళ్ళు తయారవుతారన్నమాట. అలాగే ఈ యొక్క ఈ ఈ ప్లేస్లో కనుక ఈ కళ్ళ క్రింద ఉన్నటువంటి వాళ్ళు వెగబాండ్స్గా మారడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా మనకి ఈ పుట్టుమచ్చల శాస్త్రం అనేటటువంటిది పూర్వకాలం నుంచి వస్తుంది. దీని యొక్క స్వభావంతోనే మనకి ఈ వీటి యొక్క ప్లేస్మెంట్స్ని బట్టే మనకి మన ద్వాదశ రాశుల వారి పైన ప్రభావం ఉంటుంది. డాక్టర్స్గా చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది నా స్టూడెంట్స్ మరి ఈ యొక్క హస్తరేఖలు చూసి చెప్పండి సార్, పుట్టుమచ్చలు చూసి చెప్పండి సార్ అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాట్ సింప్లీ బేసింగ్ ఆన్ ద హోరోస్కోప్ అని. కాబట్టి మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ని బ్లెండ్ చేసి మేము ఆధునిక మోడర్న్ సైన్స్ని బ్లెండ్ చేసి చెప్తాం. కాబట్టి మీకు ఎవరికైనా సరే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్తో మేము ఈ యొక్క రాశి ఫలాలను చెప్తున్నాం. దాని ద్వారా మీరు పూర్తి జాతకం తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. తులారాశి, ఈ తులారాశి వారికి అందరికీ కూడా మరి శుక్రుడు అండి. అందువలన మొత్తం శరీరం అంతా కూడా అధికమైనటువంటి శాతం ఎక్కువ పుట్టుమచ్చలు ఉండేటటువంటిది తులారాశి వారికి ఉంటాయి. దృఢమైనటువంటి తొడలు కలిగి ఉంటారు వీళ్ళు. ఎన్టీ రామారావు గారు మరి చక్కగా ఈ యొక్క రాశిలోకి వస్తారు. వీళ్ళకి అందరికీ కూడా మర్మాంగాల పైన పుట్టుమచ్చలు అనేటటువంటిది ఎక్కువగా ఉంటాయి. దీని ద్వారా ఎడమ తొడ కుడి తొడ బలిష్టంగా ఉండడంతో పాటు పెద్ద పెద్ద పుట్టుమచ్చలు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అండ్ ఈ రాశి వారికి చంకల్లో కూడా చింతకాయ అంత పుట్టుమచ్చలు ఉన్నటువంటి వాళ్ళు మరి బ్రహ్మాండంగా స్థిరపడడం అనేటటువంటిది జరుగుతుంది. ఎన్టీ రామారావు గారిని కనుక మనం చూసినట్లయితే ఎడమ భుజం మీద చింతక పిక్కంత పుట్టుమచ్చ ఉండడం వల్లే ఆయన ఒక సీఎం కాగలిగారు. మకుటం లేని మహారాజు అయిపోయారు సినీ రంగంలో. అడ్డే లేదు, ఎన్ని తరాలైనా సరే అంత కీర్తి ప్రతిష్టలు అనేటటువంటివి సంపాదిస్తారు. అలాగే మీకు అంత పెద్ద పుట్టుమచ్చ అక్కర్లేదు, కానీ నేను చెప్పినటువంటి ఈ స్థానాల్లో కనుక మీకు ఆ పుట్టుమచ్చలు కనుక ఉన్నట్లయితే మీరంతా కూడా చాలా కీర్తివంతులు, చాలా ధనవంతులు మీరంతా కూడా అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ సంవత్సరంలో ఈ 2026వ సంవత్సరంలో ఈ పుట్టుమచ్చలు ఉన్నటువంటి వాళ్ళు తులారాశి వారికి ఏ విధంగా ఉంది అంటే మనకి ఈ ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగినాయి. చాలా మందికి మొన్నటిదాకా ఉద్యోగాలు లేవండి, ఊడిపోయినాయి. చిన్న చిన్న ఉద్యోగాలు అందరినీ తీసేశారు, లే ఆఫ్స్, రిసెషన్ పీరియడ్ వీటి వల్ల. అయినప్పటికీ కొత్త ఉద్యోగాల్లో కొంతమంది మాత్రమే ప్రయత్నాలు చేశారు, సక్సెస్ అయ్యారు. వీళ్ళు ముఖ్యంగా పాపం కోర్టు సమస్యల్లో ఇరుక్కుపోయారు. ఆ కోర్టు గొడవల్లో వీళ్ళు తిరగడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఎంతటికీ కూడా సక్సెస్ అనేటటువంటిది రాకుండా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే తులారాశి వారికి ఉన్నటువంటి భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన తెలిసిన వారు సంబంధం తీసుకురావడము, అలాగే తెలిసిన వారి ద్వారా వివాహం అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అదృష్టం బ్రహ్మాండంగా మీకు తన్నుకొని వస్తుంది. బంధువులతో మీకు సఖ్యతలు, అందరూ కూడా ఫ్రెండ్స్తో సఖ్యతలు అనేటటువంటివి ఉంటాయి. అదేవిధంగా ఈ తులారాశి వారికి అందరికీ కూడా మీకు కష్టపడేటటువంటి స్వభావం అధికంగా బర్త్ వస్తుంది. ఈ ప్లేసుల్లో మరి ఎడమ
నడుము పైన కూడా, ఎడమ పిరుద పైన కూడా పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు అధికంగా కష్టపడడం అనేటటువంటిది జరుగుతుంది. మోస్ట్ రొమాంటిక్గా ఉండి ఇద్దరి కంటే ఎక్కువ సంతానాన్ని కలిగి ఉంటారు. అందుకే ఎన్టీ రామారావు గారికి 11 మంది సంతానం. ఈ రకంగా మనకి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి లాభాలు, దూరపు బంధువుల మరణమాత్తరమైన వినడం, తద్వారా కోర్టులకు సంబంధించి మీకు రావాల్సినటువంటి వాటా పార్టిషన్స్ ఇంతవరకు అవ్వలేదు. మరి ఈ సంవత్సరంలో అట్లీస్ట్ పార్టిషన్స్ కోసం మీరు ప్రయత్నాలు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సక్సెస్ అనేటటువంటిది అయ్యి బ్రహ్మాండంగా సినిమా హీరోలుగా, హీరోయిన్లుగా బాగా ధనంతో పాటు కీర్తి ప్రతిష్టలను సంపాదించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటాయి. ప్రేమ వివాహాలు అధికంగా ఈ యొక్క తులారాశి వారికి అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా దూరపు ప్రయాణాల వలన కలిగేటటువంటి నష్టాలన్నీ కూడా, అంటే ఇప్పుడు సంక్రాంతి రావడమే పాపం అండి. మొత్తం అంతా ఆంధ్రాకి వెళ్ళిపోతున్నారు, అలా ఖాళీ అయిపోతుంది హైదరాబాద్, అందం పోతుంది. అదే కేసీఆర్ గారు గోడ కట్టేసినా బాగుండు, మళ్ళీ ఇటోళ్ళు అటు అటోళ్ళు ఇటు రాకుండా. అలా కలకత్తా సిటీ కూడా అలాగే తయారైపోయింది. ఇప్పుడు మొత్తం మమతా బెనర్జీ వచ్చిన తర్వాత మొత్తం కాదు, డెవలప్మెంట్ వెళ్ళిపోయి మళ్ళీ సడన్ గా డౌన్ ఫాల్. అలా ఈ యొక్క తులారాశి వారి జీవితాలలో మీకు ఆ ఆ వెలికితనం ఆ వెలుతు కనబడుతుంది అనమాట. కాబట్టి విద్యార్థులు ప్రేమల్లో పడతారు. బ్రహ్మాండంగా విద్యార్థులు, తులారాశి ప్రేమికులంతా కూడా పెళ్లి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ తులారాశి వారికి అందరికీ కూడా పచ్చిమిరపకాయల వ్యాపారం బాగుంటుంది. కిరాణా వ్యాపారము, అపరాలు, ధాన్యాలు, రైతులు పెళ్ళిళ్ళు, రైతుల యొక్క కమర్షియల్ క్రాప్స్ పెంచడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ల్యాప్టాప్స్లు అండ్ కమర్షియల్ యొక్క బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు, కమర్షియల్ వాల్యూస్తో ఉన్నటువంటి వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా మంచి రాణింపు అనేటటువంటిది ఉంటుంది. అయితే దీనికోసం మీరు పరిహారాలు కొన్ని చేసుకోవాలి తులారాశి వారందరికీ కూడా. మరి త్రిపుర భైరవి మన సమంత చేసుకుందండి లింగ భైరవి పెళ్ళి ఆ గుళ్ళో. అలాగే మీరు కూడా త్రిపుర భైరవి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేయాలి. అలాగే మీకు 12 దీపాలు పెట్టాలి. ఏమిటిరా అంటే మామూలు ప్రమిదల్లో ఆ వేప నూనెతో మాత్రమే చేయాలి. ఈ నూనెతో దేవుడి గదిలో మీకు 12 దీపాలు పెట్టిన తర్వాత, చేసిన తర్వాత పులిహార దద్దోజనము, అదేవిధంగా అమ్మవారికి ఈ పాయసాన్నము, ఈ నివేదనం అంతా కూడా చేసి మనము ఈ జువ్వి చెట్టు ఉంటారు, జువ్వి చెట్టు దొరకకపోతే కనుక జమ్మి చెట్టును చూసుకోండి, దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం ప్రత్యంగిరాయ నమ, ఓం త్రిపుర భైరవ్యై నమ అంటూ మీరు కనుక పూజలు చేసుకున్నట్లయితే, జపం కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా మీరు ధనవంతులు అవుతారు. శుభమస్తు.